ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్ని. ఓ, అమ్మాయి కోసమా? అవును సార్. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హార్డు రావుతో చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. అయ్యా, మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుకు గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రామ్మా. ఈ గెటప్ ఏంటి? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా, వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు, దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని? అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఆ, ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పనిచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా? తీశాను కూడా. నాన్నగారు, రికమెండేషన్ చాలా హెవీగా ఉంది. తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకే కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి. నాన్నగారు, తాళాలు ఇచ్చండి నాన్నగారు. నాన్నగారు, ఏమైందే? నీళ్లు నిద్ర పడ్డాయో, టవల మీద పడిందో ఏమైంది అంకల్? తెలియదమ్మా. సబ్బే తగిలిందో, షాంపూ డబ్బాయే తగిలిందో. ఇంతంతా నీళ్లు, నీళ్లలో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను నాన్నగారు. అమ్మా, ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వద్దు, మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. శ్వేత, జిమ్సన్ కమింగ్. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగులు మగాడు వచ్చాడు నాన్నోయ్. అన్న అర్జెంట్ గా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు, హైట్ ఎంత? 6'1". బాబు, లోపల నా కూతురు సాగు కూతురు మధ్య పోరాడుతుంది. వెళ్ళి రక్షించు బాబు. రండి ఉందాం. నువ్వు అడుగున్నర ఎక్కువ కదా,
వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, don't worry, I'm coming. అమ్మాయి కూడా అదే అడిగింది. వచ్చి కాపాడండి. కమ్, కమ్, కమ్. ఏమైంది బాబు, ఎలా ఉంది లోపల? సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఓ, ఉందయ్యా బాబు, అదిగో అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. సేవ్ మై డాటర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు ఈ పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. నువ్వు వెళ్ళవయ్యా లోపలికి. వెళ్ళు. కాపాడండి. కాపాడతారా కాపురం చేస్తారా? కాపాడండి. కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు, ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో, ఏం మాట్లాడేంటి? ఇంకేం మాడతాడు? వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. ఆ సీరియస్. విజయ్, విజయ్, విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. అతన్ని ఎక్కడో చూసానే. ఎక్కడా? చేతి ఎప్పుడు నడుము చేయొద్దు. Oh, what happened, Sweta? Huh? What? Don't touch my hip. రాక రాక ఒక్క తెలుగు సినిమా వచ్చింది, అది కూడా చూడనివ్వకుండా చేసావు. నువ్వు వెళ్ళి బండి తీసుకురా. అతను ఎక్కడో చూసానే. ఎక్కడ? ఖచ్చితంగా ఎక్కడో చూసే ఉంటాను. ఏమైంది? అయ్యో, టైర్ పంచర్ అయింది. టాక్సీ కూడా దొరకదు. ఇప్పుడు ఎలాగే ఈ టైంలో షాపులు కూడా ఉండవు. హలో, ఏంటి రాణిగారు రథం ఆగిపోయింది? పంచర్ అయింది. అయితే రండి, డ్రాప్ చేస్తా. ఏ ఆగు. మేం స్ట్రేంజర్స్ తో రాము. ఏంటి నేను స్ట్రేంజరా? చూడండి, ఇది కలకటా ఎంటీ రోడ్డు, అది అర్ధరాత్రి, అందులోనే ఆడపిల్లలు. వెయిట్ వెయిట్ వెయిట్. శ్వేత ఆడపిల్లని ఎవరు చెప్పారు? కదా ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్. శ్వేత ఆడపిల్ల కాదు, ఆడపులి. సరే ఆడపులి గారు, ఈ టైంలో మగ పుల్లలు మందేసి విచ్చలవిడిగా తిరుగుతుంటే విజయ్తో వెళ్ళుంటే బాగుండేదే. నాకు భయం వేస్తుంది. ఏం కాదు, జస్ట్ రిలాక్స్. చెడు కుక్క కూడా ఏడుస్తుంది. ప్రాణం పోయినా పులి ఏడవదు. శ్వేత, మందేసిన మగ పులులు వస్తున్నాయి. నాకు భయం వేస్తుంది. ఏం చేద్దాం? ఏం చేద్దామే? నీకు ఏది కావాలరా? నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలరా బాయ్. నీకు? నాకు బ్లాక్ అండ్ వైట్. గొప్ప తీసి వాళ్ళు మాట్లాడుకుంటుంది మన గురించా? కాదు, నీ గురించి. నాకు బ్లాక్ అండ్ వైట్ రా. నాకే బ్లాక్ అండ్ వైట్. శ్వేత, ఒక మాట చెప్తాను, తిట్టకు. మళ్ళీ విజయ్ వచ్చాడు, వెళ్ళిపోదాం పదా. శ్వేత, ఏంటది? ఏమైంది? ఇంకా అక్కడే చేస్తున్నావు? రా రా రా, తొందరగా రా. ఎక్కడ చూశాను? డెఫినెట్ గా చూశాను. దేవుడా, వాడు మాత్రం కాకూడదు. 2005 ఇంటర్మీడియట్ లాస్ట్ డే.
సీనుగాడొచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. వాడిని చెప్పుతో కొట్టి నాకు కాబోయే మొగుడు ఎలా ఉండాలో తెలుసా అని క్లాస్ పీకాను. క్వాలిటీ నెంబర్ 1, వాడు ఒంటి మీద చెయ్యేస్తే నరాల్లో వేడి పుట్టాలి. వాడి పక్కన నేను నడుస్తుంటే చూసే ప్రతి ఆడది కుళ్ళి కుళ్ళి చావాలి. హ? ఈ మొహం మండ. హ? వాడి చెయ్యి పడ్డ చోట గాలి తగిలినా వాడే గుర్తుకు రావాలి. నువ్వేనా నా డ్రీమ్ లవర్? నేనే